హలో అండి. ఇంతకుముందు మనం వీడియోస్లో ఎక్సెల్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అందులో నేను కొన్ని బేసిక్స్ చెప్పాను. ఎక్సెల్లో ఏ ఏ పార్ట్ని ఎలా పిలుస్తారు అలాగా బేసిక్స్ చెప్పాను. అండ్ అలాగే మనకి కొన్ని నేమ్స్ లైక్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి, అండు రీడు అంటే ఏంటి, అండ్ అలాగే ట్యాబ్స్ అని గ్రూప్స్ అని వేటిని అంటారు, ఇలా కొన్ని టర్మ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మనం స్టైల్స్ గ్రూప్ రిలేటెడ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టైల్స్ గ్రూప్ రిలేటెడ్ చూడడానికి మనం ఫస్ట్ ఒక టేబుల్ని నేను ఇలా తీసుకున్నానండి. ఆ, మీకు ఒకసారి యా ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ స్టైల్స్లో ఫస్ట్ మనకు ఉన్నది కండిషనల్ ఫార్మాటింగ్ అండి. కండిషనల్ ఫార్మాటింగ్లో మీకు చాలా రూల్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఒక ఇంపార్టెంట్ రూల్స్ అవన్నీ కూడా నేను చెప్పేస్తాను. మిగతా కొన్ని రూల్స్ అనేవి ఏంటంటే మీరు ఒకసారి టెస్ట్ అండ్ ట్రయల్గా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే మీరు కమెంట్ సెషన్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం చేస్తాను. లేకపోతే దాని రిలేటెడ్ ఒక షార్ట్ వీడియో అనేది ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కండిషనల్ ఫార్మాటింగ్లో ఫస్ట్ మనకి హైలైట్ సెల్ రూల్స్ అని వచ్చింది. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఇలాగా ఒక డేటా అనేది జనరేట్ చేసామండి. ఓకేనా. ఇక్కడేమో మనకి సేల్స్ యొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ Q1 రిలేటెడ్ సేల్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మనకి రూపీస్లో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏం చెప్పానండి, ఫస్ట్ ఇదంతా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు నెంబర్ గ్రూప్లో డ్రాప్ డౌన్కి వెళ్ళిపోయి కరెన్సీ కానీ అకౌంటింగ్ కానీ మీరు ఇచ్చేసుకోవచ్చు. లేదు, ప్రతిదానికి రూపీస్ వద్దు కానీ కామా అనేది కావాలి అంటే అంతా సెలెక్ట్ చేసుకొని జస్ట్ కామా అనేది ఇచ్చేసేయండి, మీకు కామా వచ్చేస్తుంది. ఈ జీరో జీరో ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఉంది కదా డిక్రీజ్ డెసిమల్ అని చెప్పేసి, ఆ డిక్రీజ్ డెసిమల్ మీరు క్లిక్ చేస్తే మీకు డెసిమల్ అనేది పోతుందన్నమాట, ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి కామర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది ఆ నెంబర్స్ని క్విక్గా ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లో వెళ్ళిపోదాం. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే మనకి చూడగానే ఒక రిపోర్ట్ చూడగానే ఒక్క కలర్స్ని బట్టి కానీ లేకపోతే ఆ యూనో మనకి గ్రాఫ్ లా కనిపిస్తుంది కదండి, గ్రాఫ్స్ని బట్టి కానీ చూడగానే ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇలా ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది మనకి. అలాగా మనం కండిషనల్ ఫార్మాటింగ్తో అనేది చేయొచ్చు. ఎలాగో ఒక్కొక్కటిగా ఒక్కసారి నేను మీకు చేసి చూపిస్తాను. Q1కి మనం కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేద్దాం. అయితే ఈ కండిషనల్ ఫార్మాటింగ్కి అప్లై చేయడానికి మనము ఏం తీసుకోవాలి అంటే ఆ ఏరియాని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎక్కడైతే మీరు కండిషనల్ ఫార్మాటింగ్ని అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేసేసేయండి. ఆ తర్వాత మీరు కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళిపోండి. వెళ్ళి హైలైట్ సెల్స్ రూల్స్, ఇక్కడ ఏముందండి మనకి గ్రేటర్ దాన్ అంటే ఏంటంటే మనం ఒక పర్టికులర్ లిమిట్ ఇస్తాం. ఒక 10,000 అనుకోండి. 10,000 కంటే ఎక్కువగా ఏవైతే వాల్యూ ఉన్నదో వాటన్నిటిని హైలైట్ చేయండి అని చెప్పేసి మనము కమాండ్ ఇస్తున్నాం అనమాట. అది ఆ కండిషన్ అనమాట. 10,000కి ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయండి. అది అక్కడ మనం ఇచ్చే కండిషనల్ ఫార్మాటింగ్ అనమాట. అలా కాకుండా మీకు ఇంకొక ఫార్మాటింగ్ లెస్ దాన్ కూడా ఉంది. అంటే సేమ్ 10,000కి తక్కువ ఏవైతే సేల్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేయండి. అలాగా మనకి చూపిస్తుంది అనమాట. ఒకసారి నేను చేసి చూపిస్తానండి. ఇక్కడ గ్రేటర్ దాన్కి వెళ్తున్నాను, నేను గ్రేటర్ దాన్ తీసుకున్నాను. గ్రేటర్ దాన్ ఇక్కడ మనకి వాల్యూ అనేది ఇచ్చేయాలంటే మీరు ఏది కండిషన్ చేస్తున్నారు, 10,000కి గ్రేటర్ దెన్, 20,000 గ్రేటర్ దెన్ 20,000, గ్రేటర్ దెన్ 40,000, ఏంటి ఆ లిమిట్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఇస్తున్నానండి. 30,000 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఏం చేయాలండి, మనకు హైలైట్ అవ్వాలి. అది కూడా ఏ కలర్తో హైలైట్ అవ్వాలో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా. మీకు కొన్ని కలర్స్ ఉన్నాయి, లైట్ రెడ్ కానీ ఎల్లో ఫిల్ కానీ గ్రీన్ ఫిల్ కానీ ఇలా కొన్ని మీకు అనేది ఉన్నాయన్నమాట. మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు.
అక్కడ లైట్ రెడ్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది, నేను ఓకే చేసేస్తున్నాను. ఇప్పుడు చూసారా, నాకు ఇందులో 30,000కి ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకు హైలైట్ అవ్వడం జరిగింది. ఈ 16,000, 27,000, 30,000కి లెస్ ఉండడం వల్ల హైలైట్ అనేది అవ్వలేదు. ఇది మనం తీసేస్తే ఇంకొక ఫార్మాటింగ్ చేద్దాం. ఏంటంటే హైలైట్ చేయాలి సెల్స్ని, కానీ లెస్ దాన్, ఇంతకు ముందులాగే సేమ్ అండి. ఇక్కడ కాకపోతే లెస్ దాన్ 30,000 ఇచ్చామనుకోండి, ఈసారి 30,000కి లెస్ ఉన్న వాల్యూస్ అనేవి మనకి హైలైట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత బిట్వీన్ అంటే కొన్ని రేంజ్ ఇస్తామండి. బిట్వీన్ 10,000 to 30,000 అట్లాగా రేంజ్ ఇస్తాం. ఆ రేంజ్లో ఉన్నవి మనకి హైలైట్ అవ్వడం జరుగుతుంది. నేను ఒకసారి ఇస్తాను చూడండి. బిట్వీన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి లోవర్ వాల్యూ అండి. ఇట్ సైడ్ మనకి లోవర్ వాల్యూ ఇస్తాం. నేను 10,000 అంటున్నాను. బిట్వీన్ 10,000 అండ్ బిట్వీన్ 40,000 తీసుకుంటున్నానండి. 40,000 ఓకే చేసేస్తున్నాను. చూసారా, ఏదైతే హైలైట్ అయ్యాయో అవి 10,000కి 40,000కి మిడిల్లోనే ఉండడం అనేది జరిగింది. ఇలా కాకుండా ఇంకొక కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్లోనే ఏంటంటే ఈక్వల్ టు అండి. ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను అంటే నాకు 30,000 గ్రేటర్ దాన్ 30,000 హైలైట్ అవ్వాలి, లేకుంటే లెస్ దాన్ 10,000 హైలైట్ అవ్వాలి అన్నాను. కానీ ఎప్పుడన్నా ఒక సిచ్యువేషన్ రావచ్చు, ఆ డేటాలో ఎగ్జాక్ట్గా 10,000 రూపీసే ఉండొచ్చు. అలాంటప్పుడు మనము ఈక్వల్ టు అనేది యూజ్ చేసి మనం చెప్తామన్నమాట. అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ 10,000 మాత్రమే కాకుండా 10,000 కూడా, 10,000 ఉన్నా కూడా హైలైట్ చేయండి, లేకుంటే హైలైట్ చేయొద్దు, అలా ఏదో ఒక రూల్ ఆ ఈక్వల్స్ టు యూజ్ చేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్గా ఇదే ఇదే వాల్యూలో చూసుకుంటుంది మనకి. ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ ఉన్నప్పుడు హైలైట్ చేయమని చెప్తున్నాము, సో ఓకే చేసేస్తాం. ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ ఎక్కడైనా ఉందా అండి? ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత ఉందండి? 47 సంథింగ్, 691. అలా ఇక్కడెక్కడ ఏ వాల్యూ కూడా లేదు. అంటే ఎగ్జాక్ట్ ఆ వాల్యూనే చూస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చిన హైలైట్ చేసిన ఏదో ఒక వాల్యూ ఇస్తాను చూడండి. 27,950. ఇప్పుడు ఓకే చేస్తే ఏమైందండి? ఎగ్జాక్ట్గా ఉన్న ఆ వాల్యూను మాత్రమే హైలైట్ చేస్తుంది అనమాట. అది హైలైట్ ఈక్వల్స్ కి రిలేటెడ్. ఆ తర్వాత టెక్స్ట్ దట్ కంటెంట్స్, ఒక్క నిమిషం అండి, నేను ఇది తీసేస్తాను. తీసేసి ఇది మొత్తం మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు హైలైట్ సెల్స్లో ఇంకొకటి ఏంటి అంటే టెక్స్ట్ దట్ కంటైన్స్. అంటే ఏదైనా టెక్స్ట్ ఉందండి, ఒక్క నిమిషం నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. యా, మీకు ఇంకొక రిలేటెడ్ ఇచ్చేసానండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళిపోయి హైలైట్ సెల్స్లో మనకి టెక్స్ట్ దట్ కంటైన్స్ అంటే ఈ మొత్తం టెక్స్ట్లో నేను సెలెక్ట్ చేసిన మొత్తం టెక్స్ట్లో నాకు ఎక్కడైతే ఏఐ ఉన్నాయో, ఎక్కడైతే జస్ట్ ఏఐ అనే వర్డ్ ఉన్నాయో, ఏ వర్డ్లో అయితే ఏఐ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి నేను చెప్తున్నాను. అప్పుడు ఓకే ఇచ్చేస్తానండి. ఇప్పుడు చూసారా, ఈ డేటా మొత్తంలోని ఏఐ అనేది ముంబై అండ్ చెన్నై ఈ రెండు వర్డ్స్కి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇలా కండిషనల్ ఫార్మాటింగ్ మనకి చాలా యూజ్ అవుతుందండి. టెక్స్ట్ దట్ కంటెంట్స్ మనం ఊరికే వెతకాల్సిన పని లేకుండా ఎందులో నుంచైనా మనం ఫిల్టర్ చేయాలి అంటే మనకి కండిషనల్ ఫార్మాటింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఇది తీసేస్తున్నాను. మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ టూల్లోకి వెళ్ళిపోతే ఆ డేట్ అక్కరింగ్ అని ఇచ్చారు కదా. మీరు ఒక్క నిమిషం అండి, డేట్ అక్కరింగ్లోకి వెళ్ళినప్పుడు మీరు డేట్స్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అది డేట్ రిలేటెడ్ కండిషనల్ ఫార్మాటింగ్ కాబట్టి ఇక్కడ నేను మీకు గా కొన్ని డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ డేట్స్లోకి వెళ్దాం. ఆ డేట్ అక్కరింగ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఏమన్నారు అంటే ఆ డేట్ అక్కరింగ్ ఎస్టర్డే అన్నారు. అంటే ఎస్టర్డే అంటే ఏంటండి? ఈరోజు డేట్ ఎంతంటే 29th అండి, 29th December. అప్పటికి ఎస్టర్డే అంటే 28th December. కాబట్టి ఎస్టర్డే ఏదైతే ఉందో ఈ డేట్స్లో అది హైలైట్ అవుతుంది. మీరు చూసినట్టయితే 28th December అనేది
హైలైట్ అయింది. అలా కాకుండా మీరు మళ్ళీ ఆ డేట్ అక్కరింగ్ అని చెప్పేసి లైక్ ఎస్టర్డే కానీ టుడేలోకి వెళ్తే చూసారా ఈ రోజు డేట్ హైలైట్ అవుతుంది. లేదు టుమారో అంటే రేపటి డేట్, అట్లాగా మీకు డేట్ రిలేటెడ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, లేకుంటే దిస్ మంత్, ఇలా అనేవి కూడా మీకు హైలైట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది డేట్ ని హైలైట్ చేసేదన్నమాట. ఆ తర్వాత ఇంకేమున్నాయండి, డూప్లికేట్ వాల్యూస్ మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం బల్క్ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎప్పుడన్నా మనం ఏదైనా మిస్టేక్ చేస్తుండొచ్చు. ఒక వాల్యూని రిపిటేషన్ గా మనం ఎంటర్ అనేది చేస్తుండొచ్చు రిపీటెడ్ గా. అలాంటప్పుడు ఏదైనా డూప్లికేషన్స్ అంటే కాపీస్ ఉంటాయి అన్నమాట. ఒక వాల్యూ ఇంకొకసారి ఎంటర్ అవ్వడం, అలా డూప్లికేషన్స్. అలాంటి టైంలో ఆ డూప్లికేషన్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఆ డేటా అంతా ఒక్కొక్క సెల్ వెతికే పని లేకుండా మనం కండిషనల్ ఫార్మాటింగ్ లో డూప్లికేట్ వాల్యూస్ అనేది మనం కండిషన్ ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి నేను చేస్తాను. ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ లో ఐఫోన్, సామ్సంగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి ఐఫోన్ అనేది ఇచ్చేస్తానండి. ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ ఐఫోన్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి. ఓకేనా. ఇప్పుడు ఇది నేను డేటా ఎంటర్ చేసేటప్పుడు నాకు తెలియకపోవచ్చు ఐఫోన్ 2 టైమ్స్ ఎంటర్ చేశాను అని చెప్పేసి. కానీ ఒక్కసారి మనము డూప్లికేట్ అనేది అప్లై చేసి చూద్దాం. డూప్లికేట్ వాల్యూస్ అప్లై చేసి చూస్తే ఇక్కడ మీరు చూసారా, ఇది నాకు క్లియర్గా చెప్తుంది నేను ఐఫోన్ అనేది 2 టైమ్స్ ఎంటర్ చేశాను అంటే డూప్లికేట్ అయింది. ఒకటేసారి కాకుండా 2 టైమ్స్ రిపీట్ అయిందనమాట. రిపిటేషన్ ఉన్న వాల్యూస్ ని మనకి అది హైలైట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇది మిస్టేక్ కాదనుకోండి, వదిలేస్తారు. లేకుంటే మీ మిస్టేక్ ని రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. అదన్నీ డూప్లికేట్ రిలేటెడ్ హైలైట్. ఇంకేమన్నా మోర్ రూల్స్ కావాలంటే కూడా మీరు మోర్ రూల్స్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. అదంతా కూడా మీరు ఇక్కడ ఫార్మాట్ చేసుకోవచ్చు. రూల్ ని కూడా మీరు ఇక్కడ ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ కానీ బార్డర్ కానీ ఎలా ఉండాలి, ఇదంతా కూడా మీరు ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కండిషనల్ ఫార్మాటింగ్ లో టాప్ బాటమ్ రూల్స్ ఉన్నాయి. అంటే మనకి అడుగుతాం కదా, టాప్ 10 మెంబర్స్ ఎవరు, టాప్ 10 ఐటమ్స్ ఏంటి, టాప్ 5 ఐటమ్స్ ఏంటి, టాప్ 3 ఎవరు. ఇలాంటి టైంలో మనము ఇలాగా టాప్ టాప్ బాటమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే పర్సంటేజెస్ చాలా ఉన్నాయి. ఇలా కాకుండా నాకు టాప్ 3 పర్సంటేజెస్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మనం మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్ లో వెళ్ళిపోయి టాప్ బాటమ్ రూల్స్ లోకి వెళ్ళిపోయి టాప్ 10 ఐటమ్స్ కి క్లిక్ చేస్తాము. అక్కడ 10 అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. మీరు కావాలంటే టాప్ 1 ఐటమ్ ఇచ్చుకోవచ్చు, టాప్ 2 ఇచ్చుకోవచ్చు, టాప్ 3 కూడా ఇచ్చుకోవచ్చు. నేను టాప్ 3 ఇచ్చేసి ఓకే చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ టాప్ 3 అన్నమాట. మిగతావన్నీ ఆ తర్వాత ఉన్న వాల్యూస్. అలాగా టాప్ 3 టాప్ 10 ఇలా మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. టాప్ నుంచే కాకుండా మీరు బాటమ్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. బాటమ్ 10 ఐటమ్స్ అని చెప్పేసి. అలా కాకుండా పర్సంటేజెస్ లో కూడా ఇచ్చుకోవచ్చు. టాప్ 10% ఎవరు, బాటమ్ 10% ఎవరు, అలా కూడా మీరు అనేది ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ కూడా యూజ్ అనేది చేయొచ్చు కండిషనల్ ఫార్మాటింగ్ లో. అబోవ్ యావరేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసిన వాల్యూస్ కి యావరేజ్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేను వీటిని జనరల్లోకి పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే వీటన్నిటిని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసి ఆ ఫస్ట్ వీటికి నేను యావరేజ్ తీసుకుంటాను. ఇక్కడ సైడ్ కి తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్. ఇదంతా కూడా యావరేజ్ తీసుకోవాలండి. దానికంటే ముందు నేను యావరేజ్ అంటే మనం ఎలా తీసుకుంటామండి, ఈజ్ ఈక్వల్స్ టు ఇదే కదండి, సమ్మే కదా. ఇది సమ్ అండి, ఈ అన్నిటిని కలిపితే వచ్చింది సమ్. డివైడెడ్ బై మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 6 7. 7 ఉన్నాయండి. సో 7 వేస్తున్నాను. ఇది ఇదండి మీకు. ఒక్క నిమిషం, ఇది పర్సంటేజ్ లో ఉన్నట్టుంది, జనరల్ లో మార్చేస్తాను. ఇదండి యావరేజ్. అంటే ఈ అన్నిటినీ యావరేజ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 53
53,571. ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేద్దాం. కరెక్ట్గా అది కరెక్ట్గా చేస్తుందో లేదో చూద్దాం. ఇది మొత్తం నేను ఇలాగ సెలెక్ట్ చేసుకున్నానండి. కండిషనల్ ఫార్మాటింగ్ టాప్ బాటమ్ రూల్లోకి అబోవ్ యావరేజ్ చేస్తున్నాను. అంటే ఏంటండి, యావరేజ్ చేసినప్పుడు 53 వచ్చిందండి, 53,000 చేంజ్ వచ్చింది. అబోవ్ యావరేజ్ అంటే దీనికంటే 53,000 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ని హైలైట్ చేయమని కదా చెప్తున్నాము. చూద్దాం హైలైట్ చేస్తుందో లేదో. అబోవ్ యావరేజ్కి వెళ్తున్నానండి. ఓకే చేసేసాను. ఇప్పుడు చూడండి, చూసారా ఈ రెండు 53,000 కంటే ఎక్కువే కదా. ఇవేవి కూడా యావరేజ్కి ఎక్కువ కాదు. సో అది మనకి కండిషనల్ ఫార్మాటింగ్ అనేది చేసింది. అలా కాకుండా బిలో యావరేజ్ కూడా వెళ్ళొచ్చు. బిలో యావరేజ్ అంటే మీకు చూసారా, ఇవన్నీ 53,000కి తక్కువే అన్నమాట. ఒకవేళ ఎక్కడన్నా వాల్యూ చేంజ్ అయిందనుకోండి, చూద్దాం. ఇక్కడ 25,000 ఉంది కదా. నేనేం చేస్తున్నాను అంటే దీన్ని 60,000గా మారుస్తున్నాను. ఇప్పుడు చూసారా ఏమైందండి, ఇది 60,000గా మార్చడం వల్ల మనకి ఇక్కడ యావరేజ్ కూడా మారింది. యావరేజ్ 58 అయింది. అన్ని 60,000 అనేది 58,000 కంటే తక్కువ కాదు. కాబట్టి హైలైట్ కూడా పోయిందనమాట. అలాగా మీకు కండిషనల్ ఫార్మాటింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. లేదు ఈ ఫార్మాటింగ్ నాకు వద్దు తీసేయాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ క్లియర్ రూల్స్ అనేది ఉంది కదండి. క్లియర్ రూల్స్లోకి వెళ్ళేసి మీరు క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్, మీరు ఏదైతే సెల్ని సెలెక్ట్ చేస్తారో ఆ సెల్కి ఉన్న కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ మాత్రమే క్లియర్ అవుతాయి. లేదు మీరు ఆ షీట్లో ఇచ్చిన అన్ని కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ ఇరేజ్ అవ్వాలి అంటే మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసిన వరకు మాత్రమే రూల్స్ క్లియర్ అయిపోవాలి కాబట్టి నేను ఇది తీసుకుంటాను. అలాగ మీరు కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత మీకు టాప్ బాటమ్ రూల్స్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ డేటా బార్స్. మనం చాలాసార్లు న్యూస్ పేపర్స్లో కానీ రిపోర్ట్స్లో కానీ చూస్తూ ఉంటాం. ఏంటంటే ఇలాగా మనకి డేటా అనేది బార్స్లో చెప్తుందనమాట. ఆ, ఎక్కువ పర్సంటేజ్ ఏది ఉంది, తక్కువ ఏది ఉంది. ఆ, యూనో మనకి ఏదైనా న్యూస్ పేపర్స్లో మనం బాగా చూస్తుంటాం కదా, సేల్స్ రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, అలాగా ఏదైనా బార్స్ గ్రాఫ్లో ఒకట చూస్తూ ఉంటాం. అలాంటిది మనం ఇలాగా డేటా బార్స్ని యూజ్ చేసి మనము చెప్పడం అనేది చేయొచ్చు. చూద్దామా ఎలా చేస్తామో. ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసుకుందాము అండ్ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళిపోయి డేటా బార్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ గ్రీన్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ మనం చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, అంటే చూసే వాళ్ళకి ఈ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట. మనకి గ్రాఫ్స్ ఏదైతే ఉందో బార్స్, దాన్ని బట్టి అర్థమైపోతుంది ఏది ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది మీడియంలో ఉంది అని చెప్పేసి మనకి ఈజీగా అనేది అర్థం అవడానికి జరుగుతుంది. మనం ఈ వాల్యూస్ అన్నిటిని పర్టికులర్గా చూడాల్సిన పని లేకుండా ఈజీగా కండిషనల్ ఫార్మాటింగ్తో ఇలా డేటా బార్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు డేటా బార్స్లో టైప్స్ ఉంటాయి, గ్రేడియంట్ ఫిల్ అని, లేకపోతే సాలిడ్ కలర్ ఫిల్ అని. మీకు కలర్స్లో కూడా వేరే వేరే ఉంటాయి. లేదు మోర్ రూల్స్ కావాలి అనుకుంటే మీరు వేరే రూల్స్ని కూడా ఇచ్చుకోవచ్చు. కలర్ మార్చొచ్చు, ఫాంట్ బార్డర్ మార్చొచ్చు, బార్డర్ ఫిల్, లేకుంటే నో బార్డర్ ఆర్ సాలిడ్ బార్డర్, ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. లేదు మీకు ఏదన్నా రోల్ మార్చాలి అనుకున్నారనుకోండి, మీరు ఫార్ములాస్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మాట్ అని చెప్పేసి ఆ ఫార్ములాని మీరు ఇక్కడ మాన్యువల్గా టైప్ చేసి మీరు ఈ రూల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది కండిషనల్ ఫార్మాటింగ్లో మనకి డేటా బార్స్ రిలేటెడ్. మనం క్లియర్ రూల్స్లోకి వెళ్ళిపోతాము. క్లియర్ రూల్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్లోకి వెళ్ళి రూల్స్ని క్లియర్ చేసేస్తాం. ఆ తర్వాత మీకు కలర్ స్కేల్స్ ఉన్నాయి. కలర్ స్కేల్స్లో కూడా ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక్కొక్క దానికి ఐ మీన్ టాప్ 5 ఒక కలర్, మిడిల్ ఒక కలర్, టాప్ బాటమ్ ఒక కలర్, అలాగా మీకు కలర్ స్కేల్స్తో చూపిస్తుంది అనమాట. ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను మళ్ళీ డేటా సెలెక్ట్ చేశాను. కలర్ స్కేల్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఈ ఈ స్కేల్స్ ఇచ్చేసాను. ఇక్కడ చూసారా మీకు ఎలా ఉందో.
మనకి టాప్ వన్ ఏమో గ్రీన్ కలర్లో వచ్చింది. అండ్ ద లోవెస్ట్ వన్ ఏమో మీకు ఇలా రెడ్ కలర్లో వచ్చింది. అండ్ మీడియం ఉన్నదేమో మీకు 80,000, ఐ మీన్ నార్మల్ కలర్లో వచ్చింది. రిపిటేషన్ అయినవి కొంచెం పింకిష్లో వచ్చాయి. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్కి ఒక్కొక్క కలర్ స్కేల్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా అండి. ఇక్కడ కలర్ స్కేల్స్ 3 రూల్స్ కావాలంటే మీరు 3 రూల్స్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఏ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 2 కలర్ స్కేల్స్, 2 కలర్ స్కేల్ కావాలా, 3 కలర్ స్కేల్ కావాలా, మనకి ఇక్కడ చూసినారు కదా 2 to 3 కనిపిస్తున్నాయి. అలా ఎన్ని కలర్ స్కేల్స్ కావాలో కూడా మీరు అనేది డిసైడ్ చేసుకొని అక్కడ ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇలా కలర్ స్కేల్స్ లాగా మాత్రమే కాకుండా కొన్ని సింబల్స్తో ఇలా చూసారండి, ఐకాన్ సింబల్స్తో అంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, మీడియంలో ఉందా, ఇలా కూడా మీరు చూడొచ్చు. మీరు చాలా న్యూస్ పేపర్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ ఇలా చూసుంటారు, డేటా రిపోర్ట్స్లో. సో ఈ సింబల్స్ ద్వారానే మనకి బాగా అర్థమవుతుంది. ఓకే, ఏది ప్రాఫిటబుల్ ప్రోడక్ట్, ఏది లాస్ మేకింగ్ ప్రోడక్ట్, ఏది ఓకేగా అవుతుంది. చూసారా, మీకు 1,50,000 అంటే అమౌంట్ని బట్టి ఎక్కువ అవుతున్నప్పుడు ఒక గ్రీన్ కలర్, లీస్ట్ ఉన్నప్పుడు రెడ్ కలర్, అలాగనేది అది తీసుకుంది. లేదు, మీరేమన్నా మార్చాలి అనుకున్నప్పుడు కింద మీకు ఎప్పుడు మోర్ రూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఐకాన్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అంటే చూసారా, ఐకాన్ స్టైల్స్ ఎన్ని ఉన్నాయో ఇందులో మీరు ఏ ఐకాన్ అయినా స్టైల్ తీసుకోవచ్చు. ఆ ఐకాన్స్ లో ఏ ఏ స్టైల్స్ కలర్స్ ఉన్నాయో మీరు వాటిని కావాలంటే డిఫైన్ అనేది చేసుకోవచ్చు, వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అనమాట. గ్రీన్ కలర్ ఐకాన్ ఎప్పుడు కనిపించాలి, గ్రేటర్ దాన్ ఎంత వాల్యూ అయితే కనిపించాలి, లేకుంటే గ్రేటర్ దాన్ ఎంత పర్సంటేజ్ వాల్యూ అయితే కనిపించాలి అనేసి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇందులో ఒకటి వద్దు అనుకుంటే మీరు నో సెల్ ఐకాన్ ఉంది కదా, ఆ నో సెల్ ఐకాన్ పైన కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు చూసారా, మీకు ఇక్కడ ఏది కూడా లేదు, అంటే ఇక్కడ 3 వాల్యూస్ మిగిలాయి అనమాట. ఇక్కడ మళ్ళీ నో సెల్ ఐకాన్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఓకే చేసేస్తాను. అలాగా అనేది మీరు చేసుకోవచ్చు. అలాగా మీరు ఏ ఫార్మాటింగ్ అన్నా కూడా ఇవ్వడం అనేది చేసుకోవచ్చు అనమాట ఐకాన్ సెట్స్లో. తర్వాత మీకు ఇక్కడ న్యూ రూల్, ఇచ్చిన ఏ రూలు కాదు, మీకు మీరు ఒక్కటే ఒక కొత్త రూల్ ఇచ్చి కండిషనల్ ఫార్మాటింగ్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు మీరు న్యూ రూల్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎన్నో ఏ రూల్ అన్నా తీసుకోవచ్చు. ఫార్ములా యూస్ చేసుకోవచ్చు, ఫార్మాట్ ఓన్లీ యూనిక్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్, ఇలా ఏ రూల్ అన్నా సరే మీరు ఇవ్వడం అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో కండిషన్ ఫార్మాటింగ్ ఇదండి. ఇది ఎంత చెప్పినా తరగని కాన్సెప్ట్ అన్నమాట. బికాస్ అంత మీరు దీన్ని ఎంత క్లియర్గా యూజ్ చేస్తే, ఎంత బెటర్గా యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది అంత బాగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి అంత ఆటోమేటెడ్ అన్నమాట. మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నిజం చెప్పాలంటే వీటి బాగా కొన్ని రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి కండిషనల్ ఫార్మాటింగ్ చాలా అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత స్టైల్స్ గ్రూప్లోనే మీకు ఫార్మాటర్స్ టేబుల్ అనేసి ఒకటి ఉంది. ఇదంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ డేటా రెడీగా ఉందండి. ఇక్కడ ఒక్క నిమిషం నేను ఇంకొక షీట్ అనేది తీసుకుంటాను. ఆ, మనకి ఇక్కడ ఇది చూసారు కదండి, ఇలాగ నేను ఒక టేబుల్ అనేది చిన్నగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కానీ నాకు టేబుల్ స్టైల్స్ మార్చాలి, కొన్ని టేబుల్ స్టైల్స్ ఉంటాయి కదండి, అలాంటివి మార్చాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ ఆ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఫార్మాట్ యాస్ టేబుల్లోకి వెళ్ళేసి ఇన్ని టేబుల్స్లో మీకు ఏ టేబుల్ ఫార్మాట్లో కావాలో మీరు ఆ టేబుల్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అడుగుతుందన్నమాట, ఈ మొత్తం టేబుల్ నేనా మీరు సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పేసి. సో అవును అని చెప్పేసి ఓకే చేసేసేయండి, చాలు. చూసారా, మీకు ఏ టేబుల్ అయితే ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కలర్, ఆ ఆ డిజైన్ అన్ని చూసారా, సేమ్ అదే టేబుల్ ఫార్మాట్ అనేది జరిగింది. ఇది ఫార్మాట్ యాస్ టేబుల్ అండి. ఇందులో మీకు ఏ టేబుల్ కావాలన్నా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్తే సెల్ స్టైల్స్. ఇక్కడ సెల్ స్టైల్స్ అంటే మనకి ఏం లేదండి, మనము నార్మల్గా ఒక సెల్ని మనం ఒకసారి లైక్ ఫార్మాట్ చేసుకుంటాం కదా,
విత్ కలర్ అనేసి, విత్ ఫాంట్ అనేసి ఇవన్నీ ఫార్మాట్ చేసుకుంటాం. అలా కాకుండా కొన్ని సెల్ స్టైల్స్ ఇలాగ డిఫాల్ట్గా ఫార్మాట్ అయ్యి ఉన్నాయి. ఇలాంటి ఫార్మాట్లో ఏదన్నా మీకు కావాలి అనుకుంటే మీరు అనేది వాటిని ఇచ్చేసేయచ్చు. ఒకవేళ హెడ్డింగ్ రాస్తున్నారు అనుకోండి, ఆ సెల్ స్టైల్ని హెడ్డింగ్ వన్లోకి, హెడ్డింగ్ టూలో కానీ, హెడ్డింగ్ త్రీలో కానీ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. లేదు క్యాలిక్యులేషన్ డేటా అండ్ మోడల్ ఏదైనా చేసినప్పుడు క్యాలిక్యులేషన్లో పెట్టుకోవచ్చు. ఎక్సెల్లో కానీ ఇన్పుట్టా, అవుట్పుట్టా, వార్నింగ్ టెక్స్ట్ అయితే రెడ్ కలర్లో, బ్యాడ్, గుడ్, న్యూట్రల్ ఇలాగా మనకి కలర్స్ని రిప్రజెంట్ చేసి సెల్లో చూపిస్తుంది అనమాట. ఇలాగ సెల్ ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. లేకుంటే కామా కావాలంటే కామా పెట్టుకోవచ్చు. లేకుంటే ఇంకేదైనా న్యూ సెల్ టైప్ అనేది ఇచ్చుకోవచ్చు. మర్జ్ కూడా చేసుకోవచ్చు. మర్జ్ అంటే చెప్పాను కదండి, సెల్స్ని కలపడం అనమాట. తర్వాత